Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. You don't have to be careful. మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కదా. నువ్వు అంత పాజిటివ్గా చెప్పారు కాబట్టి నేను ఐ హ్యావ్ టు కీప్ టు దట్. ఓకే శ్రీమన్ గారు, ఫస్ట్లీ మీరు మీ సక్సెస్ చూసి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ చూసి కానీ ఎప్పుడూ ఐ నెవర్ ఫెల్ట్ జెలస్. నాకు ఎప్పుడు ఒక విషయంలో జెలస్ అనిపిస్తుంది అంటే యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఎంత జెలసీ అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్. ఓకే, ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్ కదా, ఫ్రెండ్ సర్కిల్ మీకు ఉన్నది. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. సో హౌ ఇంపార్టెంట్ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ లైఫ్ అంటే ఏం చెప్తారు? అంటే ఎస్పెషల్లీ ఫర్ గైస్ ఐ థింక్ అదొక థెరపీ లాగా. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఒకలాగా ఉంటుంది, దెన్ బ్రదర్స్తో వెళ్ళినప్పుడు ఇంకోలాగా ఉంటుంది, బట్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇంకోటి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇచ్చే ఆ థెరపీ ఉంటుంది, లైక్ ద వే యూ హ్యావ్ ఫన్ విత్ దెమ్, ద వే యూ హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్. అది నువ్వు ఫ్యామిలీతో చేయలేవు అలాంటి కాన్వర్జేషన్స్. సో మీకు ఏది కావాలో అది మాట్లాడచ్చు ఫ్రెండ్స్తో. ఆ కంఫర్ట్ ఫ్యామిలీతో కూడా ఉంటుంది, కానీ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ విత్ ఫ్రెండ్స్. ఓకే, సో మీ బ్రెయిన్ అవుట్ రైట్గా ఏది కావాలో చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అండ్ సేమ్ ఫ్రెండ్స్ ఐ మీన్ వాళ్ళే మనతో పాటు త్రూ అవుట్ ది జర్నీ ఉండడం కూడా అది డిఫికల్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే నా లైఫ్ అంతా కూడా చిన్నప్పటి నుంచి నాకు ఒక సర్కిల్ ఉండేది, 3 to 4 ఫ్రెండ్స్, మ్యాక్స్ 5 ఫ్రెండ్స్. ఆ 5 ఫ్రెండ్స్లోనే బతికేస్తుండే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్కి మారిపోతుండే ఆ ఫ్రెండ్స్. ఆ 1 year 2 years మ్యాక్స్ ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 5 ఫ్రెండ్స్తోనే జర్నీ ఉంటుండే నాది ఎప్పుడు. దెన్ మెల్లగా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు లేదా కాలేజ్ మారినప్పుడు స్కూల్ మారినప్పుడు ఆ 5 ఫ్రెండ్స్ పోతుండే, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తుండే. ఇది అలవాటు అయిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా నాకు లాస్ట్ 10 years నుంచి ఒకటే సర్కిల్ ఉంది ఇప్పుడు. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ నాకు సెట్ అయిన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు వీళ్ళందరూ. అందరికి బైక్ ఇష్టము అంటే అట్లనే కలిసాం త్రూ బైకింగ్. వీ మెట్ ఫస్ట్ బెన్లీ తీసుకున్నప్పుడు ఒక గ్రూప్ తయారు చేశారు అనమాట దాంట్లో, బెన్లీ గ్రూప్ అనేసి. అక్కడే కలిసాం ఫస్ట్ ఫ్రెండ్స్ అంతా. అటు ఒక 12-13 members అయ్యారు. బట్ ఐ నో కొన్ని ఇయర్స్ తర్వాత మెల్లగా అది ఫిల్టర్ అవుట్ అయిపోయి ద బెస్ట్ వన్స్ విల్ స్టే. అదే అయింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ లైక్ 5 strong ఫ్రెండ్స్, కానీ దిస్ ఇస్ దేర్ సిన్స్ 10 years. ఓకే, అండ్ వన్ మెయిన్ అంటే ఏం చెప్పగలరు వాళ్ళందరిలో? ఐ థింక్ ద బెస్ట్ వన్. అదే కదా, దట్ ఇస్ ద బ్యూటీ. బెస్ట్ అని లేదు దీంట్లో. దీస్ ఆర్ ఆల్ ద 5 ones. 5 ఏమో 6 అనుకుంటా. బట్ దీస్ ఆర్ ద వన్స్ ఐ కెన్ లివ్ విత్. ఇంకా ఎవరు కలిసినా ఇట్స్ నాట్ లైక్ స్పెషల్. ఎవరు కలిసినా తగ్గినట్టు అనిపించదు. ఎవరైనా కలవచ్చు 5 members ఐ విల్ బి హ్యాపీ. ఎవరే వాడు కలిసి ఉంటే బాగుండే అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకే, బట్ ఆడియన్స్ మైట్ లైక్ ఆదిత్య ఎక్కువ కదా కొంచెం. అది ఇంకా ఆడియన్స్ మైట్ లైక్ ఇట్, బట్ ఇన్ జనరల్ నాకు అందరు ఈక్వల్ మై ఫ్రెండ్స్. దర్ ఆల్ ఎవరు కలిసినా నాకు ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో ఫ్రెండ్స్ గురించి వస్తే దర్ ఇస్ దిస్ సేయింగ్, అంటే మీ ఫ్రెండ్స్ని చూసి నువ్వు ఎలా ఉంటావు అని చెప్పేయచ్చు అని అంటుంటారు. ఇస్ దట్ ట్రూ? విల్ యూ అగ్రీ విత్ దట్? కష్టం అది. ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. ఓకే, క్యారెక్టర్స్ డిఫరెంట్ కదా. అంటే నీకు ఒకలాగుంటారు, లైక్ లెట్స్ సే మై ఫ్రెండ్ మైట్ బీ నాతో ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాడు, బట్ హీ మైట్ నాట్ బి ద సేమ్ విత్ యూ. ఓకే, సో హీస్ అ డిఫరెంట్ పర్సన్ విత్ ఎవ్రీ వన్. అండ్ నేను కూడా వాడితో ఒకలా ఉంటా, కానీ నీతో ఇంకోలా ఉంటా. సో అది గేజ్ చేయలేము అట్లా. ఓకే, ఐ అగ్రీ విత్ దిస్ పర్స్పెక్టివ్. అంటే అండ్ ఇంకొక విషయానికి వస్తే, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్యామిలీ, మీ నాన్నగారు, ఫస్ట్ యువర్ నాన్నగారు, ఇన్స్టాగ్రామ్లో ఒక బయో ఉంటుంది. నేను ఇప్పుడైతే ఏదైతే ఉందో స్క్రాచ్ నుంచి వచ్చింది నాకు, నేనేమి ఇట్లా పుట్టలేదు అన్నట్టు మీ నాన్నగారు. సో హౌ వాస్ యువర్ చైల్డ్హుడ్? ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్? మై చైల్డ్హుడ్ వాస్ గుడ్. అంటే టచ్ వుడ్ అన్నీ చిన్నప్పటి నుంచి కూడా హీ బ్రాట్ మీ అప్ ఇన్ సచ్ అ వే దట్ ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్. అంటే ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు నాకు అన్నిటికీ, విచ్ ఇస్ నాట్ గుడ్. అదొకటి నేను యాజ్ అ పేరెంట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ టు మై కిడ్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వద్దు. యూ వుడ్ బి లైక్ యు ఆర్ ద బెస్ట్. వాళ్ళ సైడ్ నుంచి అది కరెక్ట్. ఎందుకంటే నేను కూడా నా కిడ్గా చెప్పబోదే, కానీ ఐ స్టాప్ మై సెల్ఫ్. యు ఆర్ నాట్ ద బెస్ట్ అని చెప్పాలి కొంచెం. అవునా? అంటే యు ఆర్ గుడ్, యు ఆర్ నాట్ ద బెస్ట్. ఎందుకంటే నీ పైన ఇంకొకడు డెఫినెట్లీ ఉంటాడు. సో నువ్వు బెస్ట్ అనుకుంటే నువ్వేం చేయవు తర్వాత. యూ విల్ కీప్ థింకింగ్ నేను బెస్ట్ అని. కానీ ఒక టైం వస్తుంది దట్ యూ రియలైజ్ యూర్ నాట్ ద బెస్ట్. లైఫ్లో ఒక టైం వస్తుంది, జాబ్ తీసుకోవాలో లేకపోతే యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు యూ విల్ రియలైజ్ దట్ నన్ను అందరు బెస్ట్ అన్నారు కదా, నేను అంత రీచ్ అవ్వలేకపోతున్నానని. దెన్ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారు. సో బెటర్ యువర్ పేరెంట్స్ టెల్ యూ మీరు బెస్ట్ కాదు, యూఆర్ గుడ్, బట్ ట్రై టు బీ బెస్ట్ అని చెప్తే ఐ థింక్ యూ విల్ హ్యావ్ దట్ స్పేస్ టు గ్రో. నువ్వు బెస్ట్ అని చెప్పేసి చిన్నప్పుడు తెలియదు కదా బెస్ట్ అంటే ఏంటనేది. యూ థింక్ యూఆర్ నంబర్ 1,
నేను అనుకున్నా ఒక టైం వరకు, లైఫ్ హిట్స్ యూ, నువ్వు ఏం పీకలేవరా, ఇక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి స్ట్రగుల్ అనేది, యూ రియలైజ్ ఆఫ్టర్ యూ గ్రాడ్యుయేట్. ఇంకా అక్కడి నుంచి దాని రియలైజేషన్ వచ్చి, లేకపోతే అందరం అంబానీ అనుకుంటాం ఫస్ట్. 10th అవ్వగానే ఇంకేముంది నేను బిజినెస్ చేస్తా, 100 crores సంపాదించేస్తా, 1000 crores సంపాదిస్తా అనుకుంటా. బట్ దెన్ లైఫ్ హిట్స్ యూ, అక్కడ తెలుస్తుంది ఒక 5,000 సంపాదించడం కూడా చాలా కష్టం అని. అందుకు బెస్ట్ అని చెప్పొద్దు. యాజ్ అ పేరెంట్ ఐ థింక్ యూ షుడ్ సే యూఆర్ గుడ్, యూ హ్యావ్ ఇంప్రూవ్మెంట్, యూ హ్యావ్ మోర్ టు ఇంప్రూవ్ అని చెప్తే దే హ్యావ్ దట్ స్కోప్ టు గ్రో. ఓకే, బట్ టిపికల్ ఇండియన్ పేరెంట్స్ అంటాం కదా, ఐ మీన్ సేమ్ డైలాగ్స్ ఆర్ సేమ్ అప్బ్రింగింగ్ ఒకటి ఉంటుంది, గ్యారంటీ మన పిల్లాన్ని ఇలానే మేనేజ్ చేయాలి, ఇలానే మెయింటైన్ చేయాలి, సో వాళ్ళని సొసైటీలోకి ఇలానే పంపించాలి అని. మీరు ఆ దాంట్లోనే గోత్రూ అయ్యారంటారా? అంటే మామ్ వాజ్ లైక్ దట్, మమ్మీ కొంచెం అట్లా ఉండేది, ఇప్పటికి షీజ్ లైక్ దట్. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు కూడా షీల్ బి లైక్, ఇవన్నీ చేస్తున్నావు కానీ జాబ్ కూడా చేసుకోరు కదరా. సో ఆ టిపికల్ మెంటాలిటీ ఉంది మామ్కి, బట్ దట్స్ ఫైన్. అది డిపెండ్స్ ఆన్ హౌ దే వర్ బ్రాట్ అప్ ఇన్ దేర్ చైల్డ్హుడ్. డాడ్ కొంచెం అవుట్ గోయింగ్, హీ లైక్స్ టు టేక్ రిస్క్స్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి. సో నాకు కూడా ఏదైనా చెయ్యి, బట్ బీ హ్యాపీ, సోల్ సాటిస్ఫై కావాలి వెన్ యూ డూ సంథింగ్. బిజినెస్ చేస్తే చెయ్యి, జాబ్ చేస్తే చెయ్యి, ట్రై ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ లైక్ ఇట్ వెన్ యూ డూ ఇట్. చేయాలి అందరు చేస్తారని చేయకు అని ఒక క్లారిటీ ఇచ్చారు నాకు ఒక టైంలో. యా, హీ వాజ్ లైక్ దట్. హీ ఆల్సో ఫౌండ్ హిస్ పాత్, ఐ ఆల్సో ఫౌండ్ మై పాత్. బట్ అమ్మ మాత్రం ఇంకా కొంచెం ట్రెడిషనల్. ఒకరోజు వెన్ ఐ స్టార్టెడ్ ఆల్ దిస్ యూట్యూబ్ ఇదంతా, ఒక పాయింట్కి వచ్చాను వేర్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ కొంచెం నన్ను. దెన్ ఐ థింక్ డెక్కన్ క్రానికల్తో ఇంటర్వ్యూ అయింది. అప్పుడు హైదరాబాద్ టైమ్స్లో ఫస్ట్ పేజ్లో వచ్చింది ఫోటో విత్ మై ఆర్టికల్ అండ్ ఆల్. ఆ ఆర్టికల్ వచ్చినాక మామ్కి ఇంకా సరిగ్గా తెలియదు నేను ఏం చేస్తాను, వాట్ ఈస్ ఇట్, వీడియోలు చేస్తాడు, వీడియోతో ఆ ఇన్స్పిరేషనల్ ఫ్యాక్టర్ ఉంది అని తెలియదు. దెన్ ఒకరోజు మార్నింగ్ పేపర్ రాగానే నేను ఓపెన్ చేయని దాంట్లో ఉంది పేపర్లో మై ఆర్టికల్, తీసుకెళ్ళి లెగ్గానే ఫస్ట్ చూపించా, ఇగో మమ్మీ దిస్ ఇస్ వాట్ ఐ గాట్ అని. నేను ఎక్సైట్ అవుతుంది అనుకున్నా, బాగా వచ్చిందిరా, మంచిగా నీ గురించి ఆర్టికల్ రాశారు, గ్రేట్. డెక్కన్ క్రానికల్ అది కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుతాం, మీ పేపర్ అన్నీ అన్నారు అనేసి, కానీ జాబ్ కూడా చేస్తే బాగుంటుంది. ఇవన్నీ బాగున్నాయి కానీ జాబ్ కూడా చేస్తే బాగుంటుంది అని. సో నాకు అది ఇంకా ఉంది ఇప్పటికి. మొత్తం అంత పెద్ద పేపర్ డజంట్ మ్యాటర్ వాట్ యూ అచీవ్. ఇప్పటికి ఇప్పుడు అండర్స్టాండ్, షీ అండర్స్టాండ్స్ నౌ దట్ దిస్ ఇస్ సంథింగ్ అనేది, బట్ స్టిల్ షీల్ బీ హ్యాపీయర్ ఇఫ్ యూ డూ అ జాబ్. అట్లా ట్రైన్ అయిపోయింది ఇంకా మైండ్. అంతే ఉంది, బట్ ఐ మీన్ దే వర్ ట్రైన్డ్ లైక్ దట్ కదా. సో ఒక జాబ్ షీ ఇస్ బెటర్ నౌ. పోన్లేండి అట్లీస్ట్ సమ్హౌ. బట్ యూ హ్యావ్ ఎ గుడ్ పేరెంట్స్. ఎస్, ఐ డూ హ్యావ్ ఎ గుడ్ పేరెంట్స్ అని ఎప్పుడైనా ఒక థాట్ వచ్చిందా మీకు? ఎస్ ఆఫ్ కోర్స్, ఆల్వేస్ ఐ హ్యావ్ గుడ్ పేరెంట్స్, నో డౌట్. లేకపోతే నా